గైస్ నేను నా ఫ్రెండ్ రాకెట్ లాంచింగ్ చూడడానికి 3 డేస్‌కి ముందే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అందుకనే ఎర్లీ మార్నింగే రైల్వే స్టేషన్‌కి వచ్చాం సూలూరుపేట వెళ్ళడానికి. అరౌండ్ 1 అవర్ 20 మినిట్స్ పట్టింది మాకు సూలూరుపేట రావడానికి. ఇక్కడ రైల్వే స్టేషన్‌కి పక్కనే ఆర్చ్ రోడ్ ఉంటది. అక్కడ బసెస్, జీప్స్ అవైలబుల్‌గా ఉంటాయి. బసెస్ అయితే షార్ ఎంప్లాయీస్‌కి మాత్రమే యూజ్ చేస్తారంట. అందుకనే మేము జీప్‌ని చూజ్ చేసుకున్నాం. జీప్ డ్రైవర్స్ పర్ పర్సన్‌కి ₹50 చార్జ్ చేస్తున్నారు. జీప్ డ్రైవర్స్ మిమ్మల్ని ఎగ్జాక్ట్‌గా ఎక్కడే దింపుతారో ఇక్కడి నుంచి మీరు 200 మీటర్స్ వాక్ చేస్తే మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతది. మీ పాస్ వెరిఫికేషన్, ఐడీ ప్రూఫ్ వెరిఫికేషన్ అన్నీ ఇక్కడ ఆర్మీ వాళ్ళు క్లియర్‌గా, స్ట్రిక్ట్‌గా వెరిఫికేషన్ చేస్తారు. వన్స్ చెకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు ఈ రాకెట్‌ని చూడడానికి. ఇక్కడ రాకెట్ సెట్టింగ్ కూడా వేశారు ఫోటోలు తీసుకునేదానికి. ఇక్కడ నుంచి మీరు 100 మీటర్స్ వాక్ చేస్తే ఇస్రో మెయిన్ బిల్డింగ్ వస్తది. వన్స్ నేను లోపలికెళ్ళగానే నా మైండ్ పోయింది. ఇక్కడ ఆస్ట్రోనాట్ సూట్సు, శాటిలైట్స్ యొక్క పార్ట్సు, రాకెట్ యొక్క పార్ట్సు, చంద్రయాన్‌కి ఇంకా పెద్ద పెద్ద మిషన్స్‌కి యూజ్ చేసిన పార్ట్స్‌ని అన్నిటిని ఇక్కడ మెన్షన్ చేశారు. చిన్న పిల్లలు అర్థం చేసుకునేదానికి చాలా క్లియర్‌గా ఉంటది. వాళ్ళ పేరెంట్స్ గాని, వాళ్ళ టీచర్స్ గాని వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయగలరు. నాకైతే ఈ మ్యూజియం సూపర్‌గా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చుతది. ఇంకా ఇలాంటి బ్యాడ్జెస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. చాలా కాస్ట్ ఎక్కువ. ఇంకా ఫైనల్‌గా గ్యాలరీకెళ్ళిపోయాము. మేము గ్యాలరీలో అడుగు పెట్టగానే మొత్తం ఖాళీగా ఉంది. ఎందుకంటే మేము 1 ½ అవర్ ముందొచ్చాం కాబట్టి. ఎలాగో ముందొచ్చాం కాబట్టి అని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసాం. ఇంకా ఫైనల్‌గా జనాలైతే వచ్చేసారు. నా ఎనక చూడండి తెలంగాణ, ఆంధ్ర, చెన్నై నుంచి చాలా స్కూల్స్ వచ్చాయి. ఇక్కడ మీకు రాకెట్ నేమ్ కనిపిస్తుంది. టాప్‌లో టైమ్ లిమిట్ కూడా కనిపిస్తుంది. ఇంకా ఫైనల్‌గా కౌంట్ డౌన్ అయిపోయిన తర్వాత రాకెట్ లాంచింగ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. చాలా ఫైర్, చాలా స్మోక్ వచ్చింది. నేను ఫస్ట్ టైమ్ ఇలా చూడడం. వన్స్ అది గాల్లో ఎగరడం చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి లిటరల్‌గా. భూకంపం వచ్చేసినట్టు బేస్ అంతా అద్దిరిపోయింది. చాలా పొగొచ్చేసింది. వన్స్ లైఫ్ టైమ్ ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఫైనల్‌గా ఇది స్పేస్‌కెళ్ళిన తర్వాత కూడా మనం క్లియర్‌గా ఎల్‌ఈడీలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. దీని పార్ట్స్ విడిపోవడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా! అది శాటిలైట్ సెపరేషన్. ఇంకా ఫైనల్‌గా శాటిలైట్ సెపరేషన్ కూడా జరిగిపోయింది. మిషన్ సూపర్ సక్సెస్ అయిపోయినట్టే. ఈ మిషన్ వల్ల యూజ్ ఏందంటే 4జీ, 5జీ సిగ్నల్స్‌ని మనం డైరెక్ట్‌గా స్పేస్ నుంచే రిసీవ్ చేసుకోవచ్చంట. ఇది యూఎస్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇండియాస్ హెవియెస్ట్ రాకెట్ లాంచ్. వన్స్ మిషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత మేము అదే రూట్‌లో నుంచి మళ్ళీ బయటకొచ్చేసాం. ఇంకో జీప్‌ని పట్టుకొని డ్రైవర్‌కి మళ్ళీ ₹50 ఇచ్చి షార్ నుంచి సూలూరుపేటకొచ్చేసాం. ఫైనల్‌గా సూలూరుపేట నుంచి మన నెల్లూరుకైతే నేను వచ్చేసాను. రీల్ గనక నీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేసుకోండి.